హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వన్ మోర్ మై మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మా ఇంటి పక్కన బ్రహ్మయ్య స్వామి గుడి ఉంటుందని మీ అందరికీ తెలుసు. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పున్నా, లాంగ్ వీడియోస్లోన. ఇంకా గుడి కట్టడం కూడా పూర్తయిపోయింది. ఇంకా రీసెంట్గా గుడి ఓపెన్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా కలశ ప్రతిష్ట, అలాగే విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభం ప్రతిష్ట కూడా జరిగింది. 3 రోజులు మంచిగా అయితే కన్నుల పండుగ జరిగింది. ఇంకా నేనైతే ఆ వీడియోస్ అయితే ఏం తీయలేదు, కానీ నేను కూడా హోమంలో కూర్చున్నాను అనమాట. అంటే నేను మా వారిద్దరం కూర్చున్నాము, అందుకే వీడియోస్ అయితే తీసుకోలేకపోయాము. ఇంకా అయిపోయి దాదాపుగా 20 రోజులు కూడా అవుతోంది. 20 రోజుల తర్వాత మళ్ళీ బ్రహ్మయ్య స్వామి జాతర అయితే జరుగుతూ ఉంది. అంటే ఈరోజు ఇంకా నేనైతే దానికైతే రెడీ అయ్యాను. ఎందుకంటే పొద్దు నుంచి పడుకునే ఉన్నాను, కొంచెం జలుబు అయింది. ఈ ఎండాకాలంలో నాకు జలుబు ఏంటో అసలు అర్థం కాదు. ఇంకా మందులు వేసుకొని పొద్దు నుంచి పడుకొని ఉన్నాను. మా వారు పిల్లలు కూడా గుడి దగ్గరే ఉన్నారనమాట 2 రోజుల నుంచి. పిల్లలు కూడా గుడి పనులు అన్నిట్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంకా జాతర అయితే ఇగ్గడానికి రెడీ చేస్తూ ఉన్నారు. మా వారు కూడా డెకరేషన్ అది కూడా చేశారు. ఇంకా పిల్లలు కూడా గుడి దగ్గరే ఉన్నారు. ఇప్పుడు చూడండి, లైట్స్తో గుడి ఎంత మంచిగా కనిపిస్తుంది. గుడి కట్టినప్పటి నుంచి పొద్దున 5 గంటలకే మైక్లో పాటలు పెడుతూ ఉన్నారు, వినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మా వారు వచ్చేసి అలాగే పడుకుంటే ఎలా రెడీ అవ్వని చెప్పారు. ఇంకా నాకైతే చీర కట్టుకోవాలనిపించింది. ఇంకా కట్టుకునే ఓపిక లేక డ్రెస్ అయితే వేసుకొని అలా రెడీ అయిపోయాను. ఇంకా రెడీ చేసి కిందికి వచ్చాను. జాతర అయితే ఇగ్గడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో అయితే ఎవ్వరు లేరు. ఇంకా తేరైతే స్టార్ట్ అయింది ఇగ్గడము. అప్పుడైతే ఊర్లో జనాలు కూడా చాలా వరకు రెడీ చేసి వచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా నేను కూడా కిందికైతే దిగేసి అలా ఊరేగింపులోకి కూడా వెళ్ళేసి కాసేపు ఇంటికి వచ్చామన్నమాట. మనసుకు కూడా ప్రశాంతంగా అనిపించింది. పొద్దు నుంచి పడుకునే ఉన్నాను కదా. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.